కేవలం ఒక మతంలోకి మారినంత మాత్రాన వారికి ఈ యొక్క వివక్షను మరి దూరం అయిపోతుంది. కాబట్టి ఇది హోదా పెరుగుతుందనే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఆ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా స్పష్టంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా నేను అందరికీ ఒకసారి గుర్తిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో ఉన్నారు. పలు దఫాలుగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కానీ చిన్నది ఒకటే ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, బీజేపీ పొద్దులో పొత్తు మరి అంటగాగుతున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయ స్వార్థం కోసం ఇక్కడ దళితుల అభ్యున్నతి కోసం, దళితుల మరి అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు కాదు, అధికార పక్షాలు కాదు, అన్ని రాజకీయ పార్టీలు వాటిని వాటి రాజకీయాలను పక్కన పెట్టి వారి యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతే తప్ప ఈరోజు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వారి యొక్క భావజాలం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజీవన్ గారి యొక్క ఆలోచన విధానం అని అమలు చేసిన వ్యక్తిగా ఆ యొక్క రిజర్వేషన్ మరి ముఖ్యంగా ఈరోజు కల్పించాలనే ఒక అంశాన్ని అదే కోణంలో చూస్తాం. ప్రతి విషయంలో కూడా అట్టడుగు వర్గాల అభ్యున్నతి మా యొక్క ధ్యేయం. ఆ అభివృద్ధి కోసం మరి ఈరోజు ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలామంది నాయకులు మరి ముఖ్యంగా ఉద్యమకారులు అందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలియాల్సింది కూడా ఒకటే అంశం, ఇది చట్ట సవరణల ద్వారా మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందనే విషయం కూడా మర్చిపోరాదు. కాబట్టి ఇది ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అవుతుంది కదా. మరి ఆ విషయాన్ని ప్రశ్నించకుండా, ఆ విషయాన్ని అడగకుండా ఈరోజు మనం ఎన్ని మాట్లాడినా కూడా అది అర్థమే. మనం దళితుల అభ్యున్నతికి, ముఖ్యంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించడంలో మాత్రం ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా మేము ఖచ్చితంగా వారికి అండగా నిలబడతామని చెప్పి కూడా మేము ఆలోచిస్తాం.